40 ఓట్లతోటి ఓడిపోయినందుకు ఏమైనా బాధ అనిపిస్తుందా? ఒక 24-25 ఓట్లు వస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గా భారతీయ జనతా పార్టీ కాకుండా ఇతరులు ఉన్నారు, వారు ఫండ్స్ ఇచ్చారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, లాస్ట్ మినిట్లో కొన్ని అంటే జరగరాని సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి ఒక రకమైన బలమైన టాక్ వినిపిస్తుందన్న. ఒకవేళ ఎవరన్నా నాకు ఆర్థిక సహాయం చేసి ఉంటే ఈరోజు నా ఓట్లను, నా ఎదుగుదలను, నా పేరును ఓర్వలేక ఎవరైనా బట్టగాల్చి మీరేయాలని ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళు ముందరకు వచ్చి ఎవరు నాకు సహకరించారు అనేది కూడా నాకు చెప్పాలి. అంటే డైరెక్ట్ పేరు కూడా వినిపిస్తుందన్న, సో అండ్ సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకుడు అని చెప్పేసి. ప్రజలు భారతీయ జనతా పార్టీని కావచ్చు, నా కష్టాన్ని కావచ్చు, నన్ను కావచ్చు మెచ్చి వచ్చిన ఓట్లు ఇవి. ఈరోజు ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తుండ్రో వాళ్ళు బయటికి వచ్చి నిరూపించాలి. వంశీకృష్ణ గారు సడన్గా వెళ్ళి డబ్బుల ప్రభావం ఏమైనా చూపించారా అంటే? అక్కడ డబ్బుల ప్రభావం ఆ వార్డులో ఎవరు కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు లేరు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బీజేపీ దాదాపు 5-6 స్థానాలలో మీకు కాంపిటీషన్ ఇచ్చిండ్రు. అంటే అసలు కొంతవరకు మనకు ఓట్ బ్యాంక్ సాధిస్తేనే చాలా గొప్ప విషయం అన్నట్టు నిన్న మొన్నటి వరకు మాట్లాడుతుండే. అట్లాంటిది ఈరోజు 5-6 స్థానాలకు వెళ్ళిందంటే బీజేపీ ఎదుగుతున్నట్టే అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాలలో సుపరిపాలన కావచ్చు, లేకపోతే మన ధర్మం గురించి చేస్తున్న కృషి కావచ్చు, వీటన్నిటిని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే అవినీతి రహిత సుపరిపాలన అందియడంలో ముందుంది అనేది చాలామంది ప్రజలు విశ్వసిస్తుంటారు. వాళ్ళందరూ కూడా బాగా ఓట్లేస్తారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వంశీకృష్ణ గారు ఉన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలో అతి తక్కువ రోజుల్లో ప్రచారం చేసినప్పటికీ కేవలం 40 ఓట్లతోటే, అది కూడా ఒక దిగ్గజంతో ఓడిపోవడం అనేది జరిగింది. ఈరోజు షాద్నగర్లో మున్సిపాలిటీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కేవలం 24వ వార్డు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి అలాంటి 24 వార్డులో 40 ఓట్లతో ఓడిపోయినటువంటి వంశీకృష్ణ గారు ఏమంటారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే వంశీ. నమస్తే. సో ఎట్లున్నారన్న? 40 ఓట్లతోటి ఓడిపోయినందుకు ఏమైనా బాధ అనిపిస్తుందా, లేకపోతే ఇండైరెక్ట్గా గెలిచినామని చెప్పేసి అనుకుంటున్నారా? వాస్తవంగా ఏదైతే వార్డులో నేను పోటీ చేసిన వార్డులో భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు లేరు వాస్తవంగా. కానీ ఎక్కడైతే 50 ఓట్లున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు 510 స్థాయికి రావడం మొట్టమొదటిగా ఒక సీనియర్ భాజపా కార్యకర్తగా నాకు సంతోషాన్ని ఇచ్చిన. మరి భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు కొరకు మరి చాలామంది కార్యకర్తలు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, నా కుటుంబ సభ్యులు కావచ్చు, మరి అహర్నిశలు కష్టపడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ గెలవాలనే ఒక సదుద్దేశంతో మరి నిస్వార్థంగా అనేక మంది ఈరోజు కష్టపడితే ఈరోజు ఆ ఫలితం వచ్చింది. మరి దగ్గరగా వచ్చి కేవలం ఒక 24-25 ఓట్లు వస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుండే. అంత దగ్గరగా వచ్చిపోవడం వాస్తవంగా నాకంటే ఎక్కువ కూడా ఎవరైతే పనిచేసిన మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కావచ్చు, మరి నా కుటుంబ సభ్యులు, మా మదర్ కావచ్చు, మా సిస్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కానీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీని పెంచాల్సిన అవసరం, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను బాధలో ఉన్నా కూడా పార్టీ పెరుగుతుందనే ఒక సంతోషంలో కూడా ఉన్నా. సో మొదటిసారి పోటీ చేయడం, అది కూడా సడన్గా అదే టైంలో బీఫామ్ ఇవ్వడం, తర్వాత అసలు మీరు కాంపిటీషన్లో కూడా ఉంటారో ఉండరో అని చెప్పి చాలా వరకు అనుకున్నారనా? మేబీ మీకు ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉండేనో తెలియదు, కానీ సర్వే రిపోర్ట్లో ఆల్మోస్ట్ కూడా కొంతవరకు అంటే మనకు థర్డ్ ప్లేస్ ఇవ్వడం అనేది జరిగింది. అట్లాంటి వంశీకృష్ణ గారు సడన్గా ఆ రేస్లో అంత దూరం ఎట్లా రాగలిగారంటే ఏం చెప్తారు? వాస్తవంగా ప్రజలు పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారంటే పార్టీ మంచిది, కానీ పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేసిన క్యాండిడేట్ ఉన్నాడో బలమైన క్యాండిడేట్ ఉందా లేదా అనేది మేజర్గా పబ్లిక్ ఆలోచిస్తున్నారు. నేను ఎప్పుడైతే వార్డులోకి ఎంటర్ అయ్యి మరి నేను ఏదైతే ఐడియాలజీని మనిషి యొక్క మనసులోకి తీసుకుపోవాలని అనుకున్నానో అందులో నేను 100% సక్సెస్ అయినా.
నేను మాస్ క్యాంపెయినింగ్ ఉదయం సాయంత్రం మాస్ క్యాంపెయినింగ్ చేసిన తర్వాత ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ప్రతి ఓటర్ దగ్గరికి పోయి భారతీయ జనతా పార్టీ అవసరము భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఉంది, ఈడ భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరము ఎందుకుంది, ఓకే. వ్యక్తిగతంగా నేను అనేక రకాల ప్రజా సమస్యలపైన పోరాటాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు కావచ్చు, విద్యార్థి సమస్యల పట్ల పోరాటాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు నన్ను కానీ భారతీయ జనతా పార్టీని కానీ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఆ రిసీవింగే ఈ రోజుటి యొక్క రిజల్ట్. ఓకే. అంటే నేను ఏమంటున్నానంటే ఈరోజు బలమైన అభ్యర్థి ఉన్నప్పుడు అది ఏ పార్టీ అయినా గెలవడానికి సులభం ఉంటుంది, సులభంగా ఉంటుంది. నేను ఏదైతే చెప్పదలుచుకున్నో సూటిగా స్పష్టంగా ప్రజలకు చేర్చగలిసిన కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిందని నేను భావిస్తున్నాను. అయితే అన్న మీ వెనక భారతీయ జనతా పార్టీ కాకుండా ఇతరులు ఉన్నారు, వారు ఫండ్స్ ఇచ్చారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, లాస్ట్ మినిట్లో కొన్ని అంటే జరగరాని సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి ఒక రకమైన బలమైన టాక్ వినిపిస్తుందన్న. నిజంగా వంశీకృష్ణ ఎంబడి ఇతర పార్టీ నేతలు కూడా సపోర్ట్ చేశారా? వాస్తవంగా ఏదైతే నేను కష్టపడి నా ప్రచారాన్ని మెచ్చి మరి నా యొక్క ఏమంటారు పోరాటాలను మెచ్చి రానున్న కాలంలో ఇలాంటి యువత వస్తే మనకు ఈ వార్డుకు మంచి జరుగుతుందని అనేక మంది ఈరోజు నన్ను ఆదరించిండ్రు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి అనేక ఓట్లు వచ్చిన దాన్ని అదేవిధంగా నా కష్టాన్ని ఓర్వలేక కొంతమంది జీర్ణించుకోలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బట్టగాల్చి మీదేసి దుష్ప్రచారాన్ని మరి ఈరోజు స్టార్ట్ చేసిండ్రు. నేను ఈరోజు చెప్తున్నా, ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆడ గెలిచింది వాస్తవంగా. దాన్ని జీర్ణించుకోలేక ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఈరోజు ఫలానా ప్రజాప్రతినిధి ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి మరి నాకు ఆర్థికంగా సహాయం చేసినట్టు సోషల్ మీడియాలల్లో ఏదైతే చెక్కలు కొడుతుందో అది నా మనసుని చాలా కలిసివేస్తుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా, నా పార్టీ ఫండ్ ఏదైతే ఉందో, నా పార్టీ సీనియర్ నేతలు ఎవరైతే సహకారం ఉందో నా పార్టీ వాళ్ళు మాత్రమే నాకు సహకరించారు. ఇతర పార్టీ నాయకులు ఎవ్వరు కూడా నాకు ఆర్థిక సహాయం చేయలేదని ఆ దేవదేవుని మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నా. ఒకవేళ ఎవరన్నా నాకు ఆర్థిక సహాయం చేసి ఉంటే ఈరోజు నా ఓట్లను, నా ఎదుగుదలను, నా పేరును ఓర్వలేక ఎవరైనా బట్టగాల్చి మీరేయాలని ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళు ముందరకు వచ్చి ఎవరు నాకు సహకరించిండ్రు అనేది కూడా నాకు చెప్పాలి. అంటే డైరెక్ట్ పేరు కూడా వినిపిస్తుందన్న, సో అండ్ సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకుడు అని చెప్పేసి. సరే పేరు మనకు తెలియదు రివీల్ చేస్తే కూడా మనకు బాగుండదు కాబట్టి అది మనం రివీల్ చేయట్లేదు. సో వంశీకృష్ణని అంటే అక్కడ ఎదగాలి, ఇతర పార్టీ నాయకులు అంటే సొంత పార్టీ నేతలనే డామినేట్ చేద్దామని చెప్పేసి అనుకొని ఈరోజు వంశీకృష్ణకి హెల్ప్ చేయడం వల్లనే అక్కడి వరకు రాగలిగాడు. ఆయన సపోర్ట్ లేకపోతే వంశీకృష్ణ ఆడ వరకు రాకపోయేది అన్నది ఈరోజు షాద్నగర్లో వినిపిస్తున్నటువంటి బలమైన టాక్ అన్న. ఇది పూర్తి అవాస్తవము. ప్రజలు భారతీయ జనతా పార్టీని కావచ్చు, నా కష్టాన్ని కావచ్చు, నన్ను కావచ్చు మెచ్చి వచ్చిన ఓట్లు ఇవి. ఈరోజు ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తుండ్రో వాళ్ళు బయటికి వచ్చి నిరూపించాలి. ఇప్పుడు అన్ని వార్డులతో పోలిస్తే ఇది ఒక డిఫరెంట్ వార్డు, డిఫరెంట్ ఫైట్ అయింది. ఏమైంది అంటే మిగతా దగ్గరలో కొన్ని దగ్గర ట్రయాంగిల్ ఫైట్ ఉంది, కొన్ని దగ్గరలో ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది. కానీ ఇక్కడ నా ఫైట్ ఏమైంది అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్తో నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఆడ ఎగ్జిస్టింగ్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్, అతను కంటెస్టింగ్ కాంగ్రెస్ కౌన్సిలర్ ఎవరు, వాళ్ళిద్దరు కలిసి నా మీద పోటీ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళిద్దరూ అటు బీఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు, ఎవరైతే ఎగ్జిస్టింగ్ కౌన్సిలర్ ఉన్నారో, కంటెస్టింగ్ కాంగ్రెస్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఏకమైతే వాళ్ళిద్దరి పైన నేను పోరాడినా. నేను నా కష్టంతో, నా కష్టాజీతంతో ఈరోజు నేను పోరాడి ఇన్ని ఓట్స్ 44% ఓటింగ్ నేను తెచ్చుకున్న తర్వాత ఎవరో ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా కూడా నాకు కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ చాలా బాధ పెడుతుండ్రు. దయచేసి ఇలాంటి అసత్య ఆరోపణలు బంద్ చేయాలని నేను మీడియా ముఖంగా వారిని కోరుతున్నాను. ఓకే అన్న. సరే, ఇప్పుడు మనకి ఎలక్షన్స్లలో మనం ఎన్ని ఎలక్షన్స్ చూస్తున్నాం కదా, ఒకటి పేరు అని ఉండాలి, లేకపోతే డబ్బు అని ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పేరు డబ్బు రెండు ఉంటే తప్పించి మనం అంతో ఇంత ఓట్ బ్యాంక్ అనేది సాధించలేకపోతున్నాం. సరే,
వంశీకృష్ణ గారు సడన్గా వెళ్ళి డబ్బుల ప్రభావం ఏమైనా చూపించారా అంటే? ఐడియాలజీ ప్రభావం చూపించిన ఓన్లీ ఐడియాలజీ. అక్కడ డబ్బుల ప్రభావం ఆ వార్డులో ఎవరు కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు లేరు. అక్కడక్కడ కొంత ఏమవుతుందంటే సరే కొన్ని 2-3 గల్లీలు వాస్తవంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్న దగ్గర ఏదైనా కొంత డబ్బు మందు ప్రభావం కాంగ్రెస్ వాళ్ళు చూపించి మరి ఉండొచ్చు, కానీ పూర్తిగా అక్కడ డబ్బులకు లొంగిపోయి ఓట్లేసే ప్రజలు ఆ వార్డులో లేరు. అది వాస్తవంగా కూడా సంతోషించదగ్గ విషయం. సరే ఇంకొన్ని ఒక 40-50 ఓట్లు వస్తే నేను వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుస్తుండే. ఆ 40-50 ఓట్లను మాత్రం వాళ్ళు డబ్బుతో కొనగలిగినారు అనేది మాత్రం నేను చెప్పగలుగుతా. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా డబ్బును మద్యంను లాస్ట్ 2 రోజులు కావచ్చు ఎలక్షన్ అవుతున్న టైంలో పోలింగ్ టైంలో కూడా మరి అవుటర్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించిన కారణంగానే మరి నేను ఓడిపోయినా. వాస్తవంగా నైతికంగా అయితే మరి నేను అక్కడ గెలిచిన. ఈరోజు మనం చూసినట్టయితే అక్కడ 110, 120, 130 ముస్లిం ఓట్స్ ఉన్నాయి, చాలామంది అవుటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయరనే విషయం మనకు తెలిసిందే. అయినా కూడా నేను అంత ఓటింగ్ తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అన్న. సో మరి అంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాలనీకి వెళ్ళడం అనేది జరిగిందా? మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిన రిజల్ట్ వచ్చిన 2-3 అవర్స్ తర్వాత నేను ఎమ్మటే వెళ్ళి ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా కలిసి వచ్చిన. నాకంటే ఎక్కువ కూడా వాళ్ళు బాధపడుతున్నారు. అంటే నువ్వు వచ్చేది ఉండే బిడ్డ, యాక్చువల్గా వాళ్ళకు చాలాసార్లు అవకాశం ఇచ్చినాం, మీరు వస్తారని అనుకున్నాము, రాలేదని నాకంటే ఎక్కువ అక్కడ ఉన్న కాలనీలో మహిళలు కావచ్చు యువకులు కావచ్చు చాలా బాధపడడం జరిగింది. నేను వాళ్ళందరూ కూడా ఒకటే హామీ ఇచ్చిన, ఈరోజు 510 గొప్ప ఓట్లు వేసి నన్ను దీవించిండ్రు. నేను ఆ వార్డుకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. భవిష్యత్తులో నేను అక్కడ పోటీ చేసినా చేయకపోయినా అంటే నేను ఫస్ట్ టైం పోటీ చేస్తే వాళ్ళు వాళ్ళ బిడ్డగా నన్ను ఎట్లయితే ఆదరించిండ్రో వాళ్ళకి ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటా. నేను ఎమ్మటే ఒక మెసేజ్ కూడా పంపడం జరిగింది. నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వడం ఉంది. నా చాతనైనంత హెల్ప్ ఖచ్చితంగా అక్కడ చేస్తా. ఎంపీ డీకే అర్ణమ్మ గారి ఒక సహకారంతో ఆ వార్డులో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా నేను ముందుంటా. ఎప్పుడు కూడా ఆ వార్డును వదిలేయాను నేను. ఆ వార్డులో విద్యార్థులకు కావచ్చు లేకపోతే ప్రజలకు కావచ్చు ఏ మాత్రం నా నుంచి సహాయం వాళ్ళకి కావాలన్నా 100% నేను వాళ్ళకి అందిస్తాను. అని ఇంకోటి ఏంటంటే సరే కిషన్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత డీకే అర్ణ గారు వచ్చారు, వంశీకృష్ణ గారికి పూర్తి స్థాయిలో సీనియర్ల సాయం లభించలేదు, మద్దతు లభించలేదు అని చెప్పేసి కూడా ఒక వాదన చేస్తున్నారు అన్న. వంశీకృష్ణ అనే వ్యక్తి 2006-05 అనుకుంటాను నాకు తెలిసి ఏబీపీలో అప్పటి నుంచి ఉన్నారు మీరు. మరి అంతా ఇంకోటి ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి అతి తక్కువ మందిలో ఈరోజు ఎవరు ఉన్నారంటే వంశీకృష్ణ పేరు తక్కువ ఎవరైనా చెప్తారు. షాద్నగర్ మున్సిపాలిటీ మొత్తం షాద్నగర్ మున్సిపాలిటీగా షాద్నగర్ నియోజకవర్గం. అట్లాంటి వంశీకృష్ణకి నిజంగా ఎవరు సీనియర్లు ఆదుకోలేరా? వాస్తవంగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, నేను కూడా మా పార్టీ కార్యకర్తలను కానీ సీనియర్లను కానీ రిక్వెస్ట్ చేసుకోవడంలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల ఏమైంది అంటే నా దగ్గర ఒక ప్లానింగ్ అనేది సరిగా జరగలేకపోయింది. ఏమైందంటే నేను దాదాపు ఒక 500 ఓటర్లు, నాకు 1700 ఓటర్లు ఉంటే ఒక 500 మంది ఓటర్లతో నేను 1-to-1 మాట్లాడడం జరిగింది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఈ మాట్లాడే క్రమంలో తక్కువ టైంలో ఎక్కువ మందిని కలవాలనే ఇంటెన్షన్లో బాగా స్ట్రెస్గా ఫీల్ అయిన సందర్భాలు, చాలా మెంటల్గా బాగా ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో నేను మా సీనియర్లతో కోఆర్డినేట్ చేసుకోవడంలో కానీ కమ్యూనికేట్ చేసుకోవడంలో కానీ కొంత ఈ గ్యాప్ ఎక్కడైతే వచ్చిందో దానివల్ల ఏమైంది అంటే నాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నా దగ్గర ఇన్ఛార్జ్గా రాసిన నాయకులు కావచ్చు, ఎవ్వరు కూడా నాకు సమయం ఇచ్చి పని చేయలేదు వాస్తవం. కానీ ఎవరైతే ఆరోపణ లేకపోతే ఆవేదన వంశీకృష్ణకి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే రేపు సామాన్యుడు నిలబడితే ఏం పరిస్థితి అంటే వాస్తవంగా ముందే మాట్లాడుకునేది ఉండే. ఇక్కడ మీది కూడా కొంచెం మిస్టేక్ ఉంది అంటే కొంచెం నేను కూడా రిక్వెస్ట్ చేయడంలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్, మేజర్ కమ్యూనికేషన్ గ్యాప్ నేను రిక్వెస్ట్ చేయడంలో నాకున్న తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లను కలవాలనే ఒక ఆలోచనతోని వీటన్నిటి వల్ల వాళ్ళు కూడా నాకు సరైన సమయం ఇవ్వలేకపోయారు. వాళ్ళు కూడా ఆలోచన ఏంటంటే వంశీ సీనియర్ లీడర్ కదా, తను ట్యాకిల్ చేయగలుగుతాడు కదా, తనకి ఇచ్చే టైంలో వేరే వాళ్ళకి ఇద్దామా అనే ఒక ఆలోచన ఉండడం వల్ల ఏమైందంటే అది మేజర్గా అదొక పెద్ద డ్రాబ్యాక్ అయింది.
వాస్తవంగా వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని ఒక సరైన ప్రణాళికతోని ఒక ప్లానింగ్తోని ముందర పోతే మేము 100 మెజారిటీతోని ఆ సీటుని కొడుతుండే. అంటే ఇప్పుడు వాళ్ళని కూడా మా సీనియర్లను ఏదో తప్పు పట్టాలనే ఆలోచన కాదు, కానీ నిజంగా కూడా కూర్చొని ఒక ప్లానింగ్తోని అంటే నా సైడ్ ఉండొచ్చు తప్పు, లేకపోతే అటు సైడ్ నుంచి ఉండొచ్చు, కూర్చొని ఒక ప్లానింగ్తోని ఒక 10 మంది కార్యకర్తలు, ఇప్పుడు ఎంతసేపటికి నా దోస్తులు ఒక 20-30 మంది నా మిత్రులందరూ కూడా నేను కాశాఖండు వేసి ప్రచారం తిప్పడమే జరిగింది. కానీ ఆ వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేరు. రెండోది వచ్చి గ్రామాల నుంచి భారతీయ జనతా పార్టీ వచ్చి కార్యకర్తలు వచ్చి అక్కడ పనిచేయలేదు. మూడోది వచ్చి మా సీనియర్లు దాదాపు 19 వార్డులలో మరి అందరూ కూడా అభ్యర్థులు ఉండరు, వాళ్ళందరూ కూడా గెలిపించుకోవాలనే ఒక ఇంటెన్షన్లో వాళ్ళకు చాలా తక్కువ సమయం నా దగ్గర కేటాయించాల్సి వచ్చింది. పార్టీ సైడ్ నుంచి ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ నేను ఏ ఒక్కరిని కూడా ఇప్పుడు పార్టీలో వాళ్ళు సీనియర్లు, వారితో పాటు నేను కూడా సీనియర్ని, నేను ఒక అనాలని నేను అనుకుంటలేను. కానీ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని కొంచెం తగ్గించుకొని కూర్చొని మాట్లాడుకొని ఇంకొంచెం పెద్ద ఎత్తున వర్కౌట్ చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ 100% మన ఆ సీట్లు కొడుతుండే. 24 ఓట్లు అనేది అసలు పెద్ద తేడా కాదు. 50 ఓట్లు ఉన్న భారతీయ జనతా పార్టీని 510 ఓట్లకు తీసుకొచ్చినాం. ఇంకొంచెం కష్టపడి ఇంకొంచెం ప్లానింగ్ చేసుకుంటే 100% ఆడ ఈరోజు నా ఒక్క సీట్తో ఏమవుతున్నాయంటే షాద్నగర్ మున్సిపల్ కదులుతుండే. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 15, కాంగ్రెస్కి వచ్చింది 15. ఒకవేళ నేను గెలుచుంటే 14 అవుతుండే. అప్పుడు నా పైన ఆధారపడి మున్సిపల్ చైర్మన్ ఆధారపడి ఉంటుండే. అప్పుడు నేను ఒకవేళ ఎవరికైతే మద్దతు ఇస్తానో వాళ్ళే చైర్మన్ అవుతుండే, నేను వైస్ చైర్మన్ అవుతుండొచ్చు. ఒకవేళ నేను గెలుచుంటే ఎవరన్నా దేవేగౌడ అవుతుండే షాద్నగర్లో. అది కూడా కొంత బాధ కలిగించింది. వాస్తవంగా ఎంతసేపటికి నిస్వార్థంగా భారతీయ జనతా పార్టీకి మనం సేవ చేయాలని అనుకున్నా కూడా ఇలాంటి సందర్భాలు తక్కువ ఓట్లతో పోయినప్పుడు ఒక మనసుని కలిసివేయడం కావచ్చు, లేకపోతే నా ఒక్క సీట్ రావడం వల్ల చైర్మన్ పదవి డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటుంది, లేకపోతే నా ఒక్క సీటు రావడం వల్ల భారతీయ జనతా పార్టీకి వైస్ చైర్మన్ వస్తుంది అన్న టైంలో ఏమవుతుందంటే చాలా తీవ్రంగా మనసుని కలిసివేసే సందర్భం అది. అయితే అన్న ఇప్పుడు అంటే మనం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బీజేపీ దాదాపు 5-6 స్థానాలలో మెజార్టీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చిండ్రు. అంటే అసలు ఏమంటారు, కొంతవరకు మనకు ఓట్ బ్యాంక్ సాధిస్తేనే చాలా గొప్ప విషయం అన్నట్టు నిన్న మొన్నటి వరకు మాట్లాడుతుండే. అట్లాంటిది ఈరోజు 5-6 స్థానాలకు వెళ్ళిందంటే బీజేపీ ఎదుగుతున్నట్టే అనుకోవచ్చా, లేకపోతే ఇది కేవలం వ్యక్తులను చూసి ఓట్లు వచ్చినాయి అనుకో? అంటే బలమైన అభ్యర్థి ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా తొందరగా ఎదగలే అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది వచ్చి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో సుపరిపాలన కావచ్చు, లేకపోతే మన ధర్మం గురించి చేస్తున్న కృషి కావచ్చు, వీటన్నిటిని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే అవినీతి రహిత సుపరిపాలన అందియడంలో ముందుందు అనేది చాలామంది ఎవరైతే ప్రజలు విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ కూడా బాగా ఓట్లు వేస్తున్నారు. అక్కడక్కడక్కడ మాకు చాలా తక్కువ ఓట్స్ రావడానికి కారణం ఏంటంటే అభ్యర్థులు ఎవరు కూడా ప్రజల్లో లేకపోవడం, టైంకి వచ్చి పోటీ చేయడం వల్ల అక్కడ కొన్ని తక్కువ ఓట్లు వచ్చినాయి. దానివల్ల కొంత పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కానీ రానున్న కాలంలో వాటన్నిటిని కూడా మేము 100% అధిగమిస్తాం. మీరు మిరాకిల్స్ చేయడంలో భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది. ఈరోజు కోల్కతాలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో 2 ముఖ్యమంత్రులను ఓడించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ, 403కి ఎదిగిన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి అన్ని సాధ్యమే, అసాధ్యం అంటూ ఏది లేని పార్టీ ఏదైనా ఉంది. కొంచెం టైం పడుతుంది. రిసీవింగ్ ఎప్పుడైతే బలమైన నాయకుడు ఐడియాలజీని రిసీవ్ చేసుకుంటారు ప్రజలు అనుకుంటే ఒకసారి ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ పోతే దాన్ని ఎవ్వరు కూడా ఆపలేడు. అండ్ మొట్టమొదటిసారిగా ఒక సీటు బోని కూడా కొట్టింది కదా బీజేపీ. ఇంకా ఇప్పటి నుంచి తిరుగులేదు అనుకోవచ్చా బీజేపీకి? వాస్తవంగా ఇది ఒక శుభ పరిణామం. మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ గెలవదనే అపోహ ఒక ప్రజల్లో, డిపాజిట్లు వస్తే చాలా ఎక్కువ బీజేపీకి అన్నట్టు. వాస్తవంగా నా వాళ్ళ కూడా అదే జరిగింది. నాకు చాలా మంది మిత్రులను ఎవరైతే నేను రిక్వెస్ట్ చేసుకున్నా భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అన్నప్పుడు వాళ్ళు కూడా ఏమన్నంటే బీజేపీ గెలవదు కదా అనే ఒక ఆలోచనలు ఉన్నోళ్ళు అనే దగ్గర నుంచి లాస్ట్ మూమెంట్కి వచ్చే వరకు వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేసుకొని బీజేపీ గెలిపియగలడు, గెలుస్తుంది అనే ఆలోచనకు వచ్చినప్పుడు అందరు కూడా ఓట్లు వేసిండ్రు. రానున్న రోజుల్లో కూడా అది జరుగుతుంది. కానీ ఈ వార్డు ప్రజలని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక 40 ఓట్ల తేడాతోని ఈరోజు నాకు కొంత ఆర్థికంగా నేను నష్టపోవచ్చు, కొంత మానసిక స్థైర్యాన్ని నేను కోల్పోవచ్చు. కానీ నా వ్యక్తిగతంగా నాకు జరిగిన నష్టం కంటే
ఈ సమాజానికి చాలా పెద్ద నష్టం చేకూరింది ఆడ. ఏమైందంటే ఒకే వ్యక్తికి ఒకే కుటుంబానికి దాదాపుగా 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఆ వార్డు ప్రజలు ఈ షాద్నగర్ ప్రజలు అవకాశాన్ని ఇవ్వడం వల్ల కొత్త యువకులు ఎవరు కూడా రాజకీయాల్లోకి వస్తలేరు. ఈరోజు నేను వచ్చి అత్యంత బలంగా చాలా కష్టపడి ఒక ఓటర్ని 7 సార్లు కలిసి, ఒక ఓటర్ని 5 సార్లు కలిసి, ఒక ఓటర్ని 4 సార్లు కలిసి రిక్వెస్ట్ చేసుకొని 4 దఫాలుగా నేను ప్రచారం చేసినప్పటికీ నేను ఏదైతే ఓడిపోయినో దాన్ని చూసి కొత్త యువకులు ఎవరు కూడా మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి కూడా ఇబ్బంది పడతాం. ఈరోజు నాకు ఒక విజన్ ఉంది. నేను ఆ వార్డుని నేను గెలుచుంటే చాలా అద్భుతంగా తీర్చిదిద్దేవాడిని. 28 వార్డులో కంటే 24వ వార్డుని చాలా అద్భుతంగా చేయడంలో నాకున్న సాయశక్తులు, నేను ఎంపీ గారిని కావచ్చు, లేకపోతే నా తెలివితేటలు కావచ్చు, లేకపోతే నాకున్న ఒక విజన్ కావచ్చు, లేకపోతే నాకున్న పోరాట పటిమతోని ఆ వార్డులో చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేసేవాడిని. ఈరోజు నాకు జరిగిన నష్టం కంటే ఆ వార్డు ప్రజలకు జరిగిన నష్టం కావచ్చు, ఈ సమాజానికి జరిగిన నష్టం ఎక్కువగా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఓకేనా. సో మొత్తానికి అసలు ఆ రోజు కౌన్సిలింగ్లో ఎవరైనా హీరో అయ్యిందంటే అది మీరు మాత్రమే అని. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద మనిషితోటి వంశీకృష్ణ సడన్గా వెళ్ళి కేవలం అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిండ్రు అనేది ప్రజల లోపలికి అయితే బాగా వెళ్ళింది. మేబీ ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి అనుకుందాం. ఆదరించాలని కూడా నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో మొత్తానికి ఒక కౌన్సిలర్ అయితే వెళ్ళిండ్రు, అదొక శుభ సూచిక బీజేపీ పార్టీకి. అండ్ ఓట్ బ్యాంక్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనుకోవచ్చు. సో నెక్స్ట్ మరి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందా షాద్నగర్లో? 100% ఎగురుతుంది. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈరోజు 5 స్థానాల్లో మేము గెలుపుకి చాలా దగ్గరికి వచ్చిన సందర్భాలు మీరు చూస్తున్నారు. 19 స్థానాల్లో మేము పోటీ చేసినాం. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినాం. ఈ ప్రభావం, ఈ 5 సీట్ల ప్రభావం నెక్స్ట్ ఒక 20 సీట్ల మీద ప్రజలందరి మీద ఉండే. అయితే మీరు ఒకటి ఆలోచిస్తే కూడా మా వార్డులో ప్రజలు కావచ్చు, షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలు కావచ్చు, ఈరోజు బీఆర్ఎస్కి 11 గెలిచినాయి సింపుల్గా గెలిచినాయి అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ 15 గెలిచింది, సరే గెలిచిండ్రు 15 మంది అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. బీజేపీ ఒకటి గెలిచింది అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కామన్ పబ్లిక్ కావచ్చు, వాళ్ళ లోపల ఒక సంతోషం, అరే బీజేపీ గెలిచింది, అరే బీజేపీ గెలవడానికి దగ్గరకు వచ్చింది అంటే వాళ్ళ లోపల ఒక తెలియని సంతోషం ఎందుకు ఉంది అంటే ఒక మంచి పార్టీ, ఒక ధర్మాన్ని కాపాడే పార్టీ, ఒక సుపరిపాలన ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అని వాళ్ళ మనసులలో ఉంది. ఈరోజు ఓటు వేయకపోవచ్చు, ఈరోజు రకరకాల కారణాలతోని అభ్యర్థి వాళ్ళ కులపోడు అయి ఉండొచ్చు, లేకపోతే అభ్యర్థి వాళ్ళ మిత్రుడు అయి ఉండొచ్చు, లేకపోతే అభ్యర్థి వాళ్ళ ఇంటి పక్క కూడా అయి ఉండొచ్చు. రకరకాల కారణాలతోని వివిధ పార్టీలకు ఓటు వేసిన ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు సంతోషంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అంటే వాళ్ళ లోపల ఒక చిరునవ్వు నేను చూసిన చాలామంది కూడా బీజేపీ గెలవాలి అని అనుకుంటున్నాం. సరే మాది కూడా మా పార్టీ సైడ్ నుంచి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే ఫస్ట్ నుంచి పబ్లిక్లో ఉన్న లీడర్లు పోటీ చేయకపోవడము, లేకపోతే ఫస్ట్ నుంచి పబ్లిక్ ఉన్న లీడర్లకు టికెట్లు ఇవ్వకపోవడం లాంటివి అప్పటికప్పుడు తెర మీదకి వచ్చిన వాళ్ళని పోటీ చేయించడం కొంత మా పార్టీకి నష్టం చేకూర్చుండొచ్చు. కానీ అల్టిమేట్గా బీజేపీ గెలుస్తుంది అంటే పక్క పార్టీ కూడా ఈరోజు ఆనందించే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉందని నేను మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఓకే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ బీజేపీ బాగానే ఉంది అంటే మీరు చెప్తున్నట్టు 5 స్థానాల్లో అంత పోటీ ఇవ్వడం అనేది ఈజ్ నాట్ ఏ జోక్ అని. అట్లాంటిది ఎంపీ ఎలక్షన్లో మాత్రమే బీజేపీని ఆదరిస్తున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేసరికి అసలు డిపాజిట్లు కూడా రానట్టు పరిస్థితి. అంటే ఇక్కడ నాయకత్వ లోపం అనుకోవచ్చా, లేకపోతే త్రిముఖ పోర్లా, లేకపోతే ఈ వర్గ రాజకీయాలు, వర్గ పోర్లు ఏమైనా జరుగుతున్నాయా షాద్నగర్లో? అంటే వాస్తవంగా ఎందుకంటే మీరు శ్రీవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, ఝాన్సీ మేడం ఉన్నప్పటి నుంచి కూడా అప్పటి నుంచి మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి 2 విషయాలు బ్రదర్. ఏంటంటే నరేంద్ర మోడీ గారిని చూసి చాలామంది ఎంపీ అభ్యర్థులు గెలవడం జరిగింది. వారి వ్యక్తిగత చరిష్మా ఒకటి, నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఒకటి. రెండోది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవాలనుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటు వేయడం జరుగుతుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఒక క్లారిటీ లేకపోవడము, లేకపోతే అంటే మా దగ్గర ముందే ముఖ్యమంత్రి అభ్యర్థి వీరని అనౌన్స్ చేయకపోవడం తర్వాత జరుగుతుంటుంది కదా. అయితే కొంత మాకు మేజర్గా ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడిని లాస్ట్ మూమెంట్లో మార్చి కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల మా దగ్గర ఉన్న చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థుల ఒక భవితవ్యం చాలా నష్టం చేకూర్చింది.
వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచిండ్రో బీఆర్ఎస్లో గెలిచిండ్రో వాళ్ళందరితోని మీరు ఒకసారి మీరు కంపేర్ చేస్తే 100% ది బెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారంటే మా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్. ఇదే క్యాండిడేట్ వేరే పార్టీలకు పోయి కంటెస్ట్ చేస్తే వేల మేరతో గెలవచ్చు, లేకపోతే మినిస్టర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీరు ఉదాహరణ ఆచార్య గారినే తీసుకోండి. కానీ ఈరోజు అంటే స్టేట్ లెవెల్లో ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కానప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ల ఒక భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పుడు ఇక్కడున్న నాయకత్వాన్ని మనం ప్రశ్నించే ముందు, ఇక్కడున్న నాయకుల్ని మనము ఏమంటారు ఆదేశే ముందు ఫస్ట్ మన ప్రాబ్లం ఎక్కడుంది. ఈరోజు మోడీ గారిని 8 మంది ఎంపీలు మనము విన్ కదా. అట్ ద సేమ్ టైము రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మీద ఆధారపడి కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ల ఒక ఓటింగ్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఏం లేవు. ఎవరికి టికెట్ ఇచ్చినా ఈరోజు 2009లో ఝాన్సీకి నేను పనిచేసిన, ఆ రోజు టౌన్ ఇన్ఛార్జ్గా మా విష్ణన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు టౌన్ ప్రెసిడెంట్ ఉంటుండే. నేను టౌన్లో చాలా యాక్టివ్గా ఉన్నా. దాని తర్వాత శ్రీవర్ధన్ అన్నకు 2 సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఇచ్చిన వల్ల మేము అన్నకి చేసినాం. దాని తర్వాత బాబన్న గారికి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఇచ్చిండ్రు, ఆయనకి ఇష్టం. రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీకి టికెట్ ఎవరికి ఇచ్చినా భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాం. అట్లా గ్రూప్ రాజకీయాల అట్లా ఏం లేవు. మా ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా వెరీ స్టాండర్డ్ వాళ్ళే. కొన్నిసార్లు రాష్ట్ర ఒక స్థితిగతులు, రాష్ట్ర ఒక సమీకరణాలలో వీళ్ళ భవితవ్యము, వీళ్ళ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేగాని వీళ్ళెవరు అన్ఫిట్ క్యాండిడేట్స్ అని అనుకోవడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఓకే, మరి 8 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు కదా అదే రాష్ట్ర నాయకత్వాన్ని చూసి. అంటే ఇక్కడ కేవలం నాయకుల గొప్పతనమా? అట్లా ఏం లేదు. అక్కడున్న పరిస్థితులు కావచ్చు, సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి ఇప్పుడు వేరే పార్టీ నుంచి కూడా మా పార్టీలోకి వచ్చి అప్పటికప్పుడు అదే గంటలో ఎమ్మెల్యేలు ఒకరిద్దరు ఉన్నారు, మీకు తెలుసు కదా. వాళ్ళు ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సిన కార్యకర్త మా భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ఎందుకు పోటీ చేసి గెలిచిండు? గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, ఓటమి పాలైండు. గతంలో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిండు, ఓటమి పాలైండు. అక్కడ సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ, మీరు ఇదే రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఏరియాలకు పోతే అక్కడ సర్పంచులు ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అక్కడ కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు. అక్కడ వివిధ క్షేత్రాలు చాలా బలంగా ఉన్నాయి. వాటన్నిటిని ఆధారంగా చేసుకొని అక్కడ ఒక క్యాండిడేట్ గెలుస్తుందా అంటే మీరు ఆ క్యాండిడేట్ గొప్పదనం అని మీరు అనుకోవచ్చు. మీరు ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్ మినిస్టర్ మా పార్టీలో జాయిన్ అయ్యండి, ఎందుకు ఓడిపోయిండు? ఎక్స్ ఎంపీ మా పార్టీలో జాయిన్ అయ్యండి, ఎందుకు ఓడిపోయిండు? ఓకే, అక్కడ కొత్త వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ అనేది ఫైనల్. ఇంకా ఆడ సంస్థాగతంగా బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్న దగ్గర ఒక 8 మంది గెలిచిండ్రు. ఇక్కడ సంస్థాగతంగా మేము పార్టీని నిర్మాణం చేసుకోలేని కారణంగా మేము ఓడిపోయినాము. ఈ తప్పులను సరిదిద్దుకుంటారా? వీటన్నిటిని సరిదిద్దుకోవాలనుకుంటే కూడా కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే కొంతమంది కార్యకర్తలు కూడా అనేక రకాల నిరాశకు గురై ఉన్నారు. ఎందుకు నిరాశకు గురైందంటే మేము ఎప్పుడు కూడా ప్రభుత్వంలో లేరు, వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయినాము. వన్స్ ఒకసారి మనము రూలింగ్లోకి వచ్చామనుకోండి, అందరినీ కూడా మనం సాటిస్ఫై చేయొచ్చు, అందరూ కూడా అన్ని పనులు చేసి పెట్టవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే సంస్థాగతంగా రూలింగ్లోకి వచ్చిన పార్టీ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది, రీఆర్గనైజ్డ్ అవుతుంది. ఎప్పుడైతే మేము దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్ వేసారు అనుకోండి, మీరు మీ పార్టీని మీరు సెట్ చేసుకోగలుగుతారా అంటే మాకు ఆ అవకాశం ఎంతసేపటికి. ఈరోజు నేను నిస్వార్థంగా ఈరోజు ఓడిపోయినా బీజేపీలోనే ఉంటా, ఈరోజు గెలిచినా బీజేపీలోనే ఉంటా. నాకు ₹1,00,00,000 ఇస్తాను కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పోను. ఈరోజు మన షాద్నగర్ మున్సిపాలిటీలో చూస్తున్న అనేక మంది మాజీ మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నారు. దాని తర్వాత అధికారం మారంగానే టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు, మళ్ళీ అధికారం మారంగానే కాంగ్రెస్లోకి పోయారు. మేము అట్లా ఉంటే వాళ్ళకి కాదు కదా. అట్లా అనుకున్నప్పుడు మేము కూడా క్షణాలల్లో డెవలప్ అవుతుంటే క్షణాలల్లో కనుమరుగవుతుంది. ఈరోజు టీడీపీ అనే పార్టీ కనుమరుగైపోయింది ఇది అధికారం లేనందుకు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా ఉంటుందా? లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా వరకు డౌట్స్ క్లియర్ చేసిండ్రు అనుకుంటున్నా. అండ్ చూద్దాం నెక్స్ట్ అయినా సరే బీజేపీ జెండా ఎగురుతుందా, దానికి సంబంధించి ఒక టీం సమిష్టిగా పనిచేస్తుందా లేదా అనేది చూద్దామన్నా. సో ఇది వంశీకృష్ణ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.